తో వృద్ధులు వచ్చారు, మహిళలు వచ్చారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మాత్రం ఇదంతా వ్యతిరేకతని వారే చెప్పారు, ఇప్పుడు మాత్రం వేరే విశ్లేషణలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ స్థాయిలో ఓటు చైతన్యం వచ్చిందా, లేకపోతే తమలో ఇప్పటి వరకు అణిగి ఉన్నటువంటి తిరుగుబాటును ఓటు రూపంలో చూపించారనుకుంటున్నారా? ఈ ఫలితం, ఈ పర్సంటేజ్ పెరిగిన ఫలితం ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? శ్రీహరి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అడ్స్మిల్ గారికి, యామిని గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పౌరులకి కల్పించినటువంటి అత్యంత పదునైన ఆయుధం, శక్తివంతమైనటువంటి ఆయుధం మన ఓటు. దీనిని, ఈ ఆయుధాన్ని చాలా అద్భుతంగా వినియోగించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలుగా బెగబట్టుకుని కూర్చుని ఉన్నారు శ్రీహరి గారు. ఎప్పుడెప్పుడు ఈ బటన్ నొక్కేటటువంటి అవకాశం మనకు వస్తుందా అని చెప్పి బెగబట్టుకుని కూర్చుని ఉన్నారు. మే 13 ఆ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఆ రోజు సూర్యోదయం ఎప్పుడవుతుందా, 7 గంటలకల్లా మనం పోలింగ్ బూత్ దగ్గరికి ఎప్పుడు వెళదామా అని చెప్పి ఎంతో ఆతృతతో ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాలుగా మనం చూసినటువంటి అరాచకం, దుర్మార్గం, సైకోయిజం, ఏదైనా పేరు పెట్టుకోండి, అది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా మనం చూడాల. గతంలో బీహార్ అని, లేదంటే అదే వేరే రాష్ట్రాలతో మనం పోల్చుకునేవాళ్ళం. బీహార్ అయిపోయిందా మీ రాష్ట్రం అని చెప్పి. ఇవాళ దౌర్భాగ్యం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత దానికి మించిపోయి వాళ్ళు ఆంధ్రాతో పోలుస్తూ ఉన్నారు. ఈ రౌడీజానికి, దారుణాలకి అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక కేర్ ఆఫ్గా మారిపోయింది. సో అటువంటి పరిస్థితుల నుంచి ఎప్పుడెప్పుడు మనం బయటపడతామా అంటే ఒక రకంగా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది శ్రీహరి గారు. ఇవాళ రాష్ట్రంలో ఏ పౌరుడికి కూడా మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏ హక్కులు లేవు. నో ఫండమెంటల్ రైట్స్. పూర్తిగా అవన్నీ కూడా హరించి వేయబడినటువంటి పరిస్థితుల్లో మరో స్వతంత్రోద్యమం జరిగిందండి. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం లభిస్తే జూన్ 4, 2024 మళ్ళీ ఒకసారి ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం లభించబోతా ఉంది. అంటే భయం అనేటటువంటి గుప్పెట్లో ఎంతకాలం అని ప్రజలు ఉంటారండి. ఒక పక్కన ఈ దాడులు, అరాచకాలు ఒక పక్కన ఈ విధంగా ఉంటే, విపరీతమైనటువంటి భారాలు వాళ్ళపైన మోపి, మోయలేనటువంటి భారాలు, వాళ్ళ నడ్డి విరిచే విధంగా, మొత్తం వాళ్ళ జేబులు ఖాళీ అయిపోయే విధంగా విపరీతమైనటువంటి భారాలు వాళ్ళపైన మోపటం, సంపద లూటీ, వాళ్ళ ఆస్తుల్ని లూటీ చేసేయటం. చివరిలో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసింది మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద. అంటే ప్రభుత్వ ఆస్తులు అయిపోయాయి, భూములు అయిపోయాయి, అసైన్డ్ ల్యాండ్స్ అయిపోయి ప్రైవేట్ ఆస్తుల మీద తెగబడ్డాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఎప్పుడైతే ఇహ తరతరాలుగా తాము కాపాడుకుంటూ వస్తున్నటువంటి తమ ఇల్లు కానివ్వండి, పొలం కానివ్వండి, ఇవి కూడా ఇక లేకుండా పోతాయి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేసరికి పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అయితే తొంగలో దొక్కాడు, మరీ ముఖ్యంగా మద్యం, అసలు మద్యాన్నే లేకుండా చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు లూటీ చేశాడు ఈ సైకో జగన్ రెడ్డి కేవలం లిక్కర్ మీద. నాసిరకం మద్యం, చీప్ లిక్కర్, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు సార్, ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. అంతేకాకుండా డ్రగ్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్డాగా రాష్ట్రాన్ని మార్చాడు. విపరీతమైనటువంటి మాదక ద్రవ్యాలు, ఎటు చూసినా గంజాయి, ఇసుక లూటీ కానివ్వండి, రకరకాలుగా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేశాడు. రూపాయి పెట్టుబడి లేదు రాష్ట్రంలోకి, ఒక ఉద్యోగం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి లేదు. అసలు ఈ 5 సంవత్సరాల్లో ఇది మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఒక్క అంశం ఉందా? ఇవాళ రైతన్నలు అంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు దేనికి చేసుకుంటా ఉన్నారు? ఈ సైకో దగా చేయటం బట్టే కదా. ప్రతి పథకం కూడా మోసమే కదా శ్రీహరి గారు. ఇవాళ రైతు ఆత్మహత్యల్లో నిజంగా సిగ్గుపడాలి మనందరం కూడా. దేశంలో 2వ స్థానంలో ఉంటామా? ఏమైపోయింది ఇతని రైతు భరోసా, ఏమైపోయింది ఇతని ఇన్పుట్ సబ్సిడీ, ఏమైపోయింది ఇతని క్రాప్ ఇన్సూరెన్స్, ఏమైపోయింది ఇతని మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి, అన్నీ కూడా మోసాలే కదా. కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేదు సార్. ఈ దుర్మార్గుడు
అయ్యా తుఫాన్ వస్తూ ఉంది, నా పంటని నేను కాపాడుకోవాలి, రాత్రింబావుల్లో శ్రమించి నేను పండించినటువంటి బియ్యపు గింజల్ని నేను కాపాడుకోవటానికి ఒక గోనె సంచి ఏంటి అయ్యా అంటే ఒక మంత్రి ఏమంటాడండి, ఎర్రి పప్పలారా పోండ్రా ఇక్కడి నుంచి అంటాడా? ఒక రైతుని ఎర్రి పప్పగా మారుస్తారా ఈ రాష్ట్రంలో? ఇంత దాష్టికమా? మరి జన సునామీగా ఇంకేమొస్తుంది శ్రీహరి గారు? ఇవాళ మహిళలకు రక్షణ ఉందా? ఇవాళ మహిళ స్వేచ్ఛగా బయట తిరిగేటటువంటి రక్షణ ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా, కొన్ని వేల మంది మహిళలు మాయమైపోయారు రాష్ట్రంలో నుంచి. కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెప్తా ఉన్నాయి. ఇవాళ నాకు ఒక ఆడ కూతురు ఉందండి, ఒక కూతురు ఉంది. ఇవాళ స్వేచ్ఛగా బయట సైకిల్ దొక్కునే పరిస్థితి లేదు. ఇవాళ అటువంటి పరిస్థితులు ఇంకెంతకాలం ఉంటారు సార్? ఇవాళ అందుకనే నేను స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. నేను ఒక పార్లమెంట్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని. 6:30కి నేను ముందుగా ఓటేద్దామని 6:30కి వెళ్ళేసరికి ప్రతి బూత్ పైన 300-400 మంది ఉన్నారు. నడవలేనటువంటి పరిస్థితిలో వృద్ధులు. నేనే అడిగా, అమ్మ ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకుని వచ్చారు మీరు? ఒక ఆవిడైతే ఆక్సిజన్ పెట్టుకుని వచ్చింది. వాళ్ళు ఒకటే అంటా ఉన్నారు, అయ్యా వీడు ఉండటానికి వీల్లేదయ్యా, వీడిని దింపేయాలి, వీడిని తరిమేయాలి, ఈ సైకోగాడు ఉండటానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నడవలేనటువంటి పరిస్థితుల్లో మహిళలు పెద్ద ఎత్తున, యువత ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున వచ్చారండి సార్. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? మామూలుగా చూస్తుంటాం సార్, ఎప్పుడైనా అవయవ దావనం చేసేటప్పుడు ఒక రూట్ క్లియరెన్స్ చేస్తుంటారు, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి. ఫస్ట్ టైం బహుశా ఒక ట్రైన్కి గ్రీన్ ఛానల్ ఇచ్చి సౌత్ ఇండియన్ మొత్తం కూడా పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఫస్ట్ టైం అసలుకి ఓటర్లు తమ ఓటు వేయాలి, మాకు అవకాశం ఇవ్వండి. విశాఖపట్నం ట్రైను. అవునండి, నేను ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి సార్, అవును, ఇవాళ మా ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులు, వైఫ్ యొక్క సిస్టర్ కానివ్వండి, ఇంకా అనేక మంది 3-4 లక్షలు ఖర్చు చేసి ఓటేయటానికి వచ్చారు సార్. ఎంతమంది? ప్రతి విమానంలో 30-40 మంది ఉన్నారు. ప్రతి విమానంలో యుఎస్ నుంచి, యూరోప్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇవాళ ఆఖరికి బులుగు ఛానళ్ళు కూడా ఒప్పుకున్నాయి. ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్లలో 90% పైగా తెలుగుదేశంకి వేశారని. 90 కాదు, 100% తెలుగుదేశానికి వేశారు. ఇవాళ ఒక్కసారి ఫిగర్స్ చూస్తే శ్రీహరి గారు, మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 117 నియోజకవర్గాల్లో మోర్ దాన్ 80% పోలింగ్. 117 అవుట్ ఆఫ్ ద 175, 80+ పోలింగ్ పర్సంటేజ్. ఇట్ ఈస్ ఎ రికార్డ్. 80% పైగా 117 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 60 నియోజకవర్గాల్లో 85% మించి జరిగింది. 60 నియోజకవర్గాల్లో మోర్ దాన్ 85%. ఇటువంటి ఫిగర్స్ మనం ఎప్పుడైనా విన్నావా శ్రీహరి గారు? అవును. ఇవాళ దర్శి నంబర్ 1 స్థానంలో 90.91% దర్శి హైయెస్ట్. తర్వాత కుప్పంలో జగ్గయ్యపేట, కుప్పం నెక్స్ట్. ఈ పెద్దిరెడ్డి గారు